హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చప్పలో బెల్లం వేసుకొని దాంట్లో నీళ్ళు వేసుకోవాలి. స్పూన్తో బెల్లము తడిదేలాగా కలుపుకోవాలి. బాగా బెల్లము తడిదేలాగా కలుపుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గిన్నెతో గోధుమ పిండి వేసుకొని 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. పిండిని నెయ్యితో బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత బెల్లం నీళ్ళు వేసుకుంటూ బాగా కలిపేసి చపాతీ పిండిలాగా వేసుకోవాలి. పిండిని బాగా కలుపుతున్న తర్వాత నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుతున్న తర్వాత గిన్నె మూత పెట్టి పచ్చడి పెట్టుకోవాలి. పిండిని తీసుకున్న తర్వాత చపాతీలాగా రుద్దుకోవాలి. తర్వాత చాటుతో డైమండ్ లాగా కట్ చేసుకోవాలి. డైమండ్ లాగా కట్ చేసుకున్న తర్వాత డైమండ్ లాగా ప్లేట్లో వేసుకోవాలి. వేడి చేసుకొని కట్ చేసిన నూనెలో వేసుకొని దోళ్ళ వచ్చిన తర్వాత ప్లేట్లో వేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలు మళ్ళీ చేస్తాము. అంటే బిస్కెట్లు అయిపోయినాయి. మా అమ్మ పొద్దున్నే స్నాక్స్ బాక్స్కి ఇవే పెట్టాయి బిస్కెట్ని. మా తమ్ముడికి బిస్కెట్లు అంటే చాలా ఇష్టము. మా అమ్మని అడుగుతానే ఉంటాడు రోజు. చాలా బాగున్నాయి. బయట ఉన్నవి తినబోదు, అవి బ్యాడ్ ఫుడ్. ఇంట్లో చేసుకుంటే తినచ్చు. అనని బయట చేసుకుంటే మనం పొట్టంతా ఇది అయిపోతుంది. హెల్తీగా ఉంటాము. బాగుంది.